లాంగ్ అండ్ హెల్దీ హెయిర్ని అచీవ్ చేయడం అనేది చాలా మందికి ఇంపాసిబుల్గా ఉంటుంది. సో నేను ఇవాళ మీకు నా లాంగ్ హెయిర్ హెల్దీ హెయిర్ జర్నీ చెప్తాను అనమాట. సో సింపుల్ వేలో చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఏం చేయాలి అనేసి అంటే, ద ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎప్పుడైనా సరే మీరు షాంపూ యూజ్ చేస్తారు కదా, ఆ షాంపూ మీకు ఎంతవరకు కరెక్ట్, మీ హెయిర్కి ఎంతవరకు అది హెల్ప్ చేస్తుంది అనేసి చూసుకోండి. అండ్ నా విషయానికి వచ్చేసరికి అయితే నేను ఎవ్రీ 3 monthsకి ఒకసారి లేదా 6 monthsకి ఒకసారి ఖచ్చితంగా నేను షాంపూ అనేది చేంజ్ చేస్తానన్నమాట. సో దట్ ఏంటంటే నా హెయిర్ ఒక్క షాంపూకే అలవాటు పడకుండా ఉండడానికి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఎప్పుడైనా సరే హెయిర్ వాష్ చేసిన తర్వాత వెట్ హెయిర్ మీద ఖచ్చితంగా అంటే కొంచెం ప్యాడ్ డ్రై చేసుకుంటాం కదా హెయిర్ని, దాని తర్వాత సీరం అనేసి యూజ్ చేయాలన్నమాట. సీరం తీసుకోవడం అంత ఎక్స్పెన్సివ్ ఎందుకు అనేసి అనుకుంటే కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, ఒక 2-3 drops హెయిర్కి పెట్టేసుకోండి. అంటే చేతి మీద పెట్టేసుకొని హెయిర్కి అప్లై చేసుకోండి అనమాట. సీరం మనం హెయిర్ సీరం అప్లై చేసుకున్నట్టు. అండ్ దాని తర్వాత థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటంటే, ఎప్పుడైనా సరే వెట్ హెయిర్ మీద కోమ్ అనేది అస్సలు చేయకూడదు. బ్రేకేజ్ అవుతుంది హెయిర్, అంటే సగానికే తెగిపోతాయి అనమాట. చాలా వరకు హెయిర్ లాస్ అయిపోతుంది. కోమ్ దగ్గరకు వద్దాము. కోమ్కి వచ్చేసి మీరు వుడెన్ కోమ్ ఉంటుంది కదా, అది ట్రై చేయండి అనమాట. నీమ్ వుడెన్ కోమ్ ఉంటుంది కదా, అది చాలా బెస్ట్. అండ్ మనం హెయిర్కి దువ్వేటప్పుడు ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవడానికి యూజ్ అవుతుంది. అండ్ దాని తర్వాత ఏంటంటే దువ్వేటప్పుడు కూడా కింద టిప్స్ ఉంటాయి కదా, అక్కడ నుంచి దువ్వుకొని పైన రూట్స్ వరకు వెళ్ళడానికి ట్రై చేయండి. దాని తర్వాత బ్లో డ్రై విషయానికి వద్దాము. సో మనం బ్లో డ్రై ఎక్కువగా చేసినా సరే హెయిర్ బ్రేకేజ్ వచ్చేస్తుంది అండ్ స్ప్లిటన్స్ అయిపోతాయి అనమాట. అండ్ హెయిర్ చాలా రఫ్ అయిపోతుంది. ఎప్పుడైనా సరే న్యాచురల్ ఎయిర్కి కానీ సన్లైట్కి కానీ ఆరబెట్టేటట్టు ట్రై చేసుకోండి, డ్రై అయ్యేటట్టు. కానీ కొన్నిసార్లు తప్పదు కాబట్టి బ్లో డ్రై చేసుకోవాలి. కానీ చాలా వరకు హీట్ ని తగ్గించడానికి ట్రై చేయండి. లాంగ్ గా ఎలా చేయాలి అని కాకుండా స్ట్రాంగ్ అండ్ హెల్దీగా ఎలా ఉంచాలి అనేది ట్రై చేయండి. దాని తర్వాత హెయిర్ గ్రోత్ కోసం యూజ్ చేయొచ్చు అనమాట. నేను హెయిర్ గ్రోత్ కోసం ఏం యూజ్ చేయాలి ఏంటి అవన్నీ కూడా చెప్తాను ఫర్దర్ ఇంకా వీడియోస్లో. అండ్ ఇవాళ వరకైతే ఇదే అనమాట. సో వీటిని ట్రై చేయండి, ఖచ్చితంగా స్ట్రాంగ్ అండ్ హెల్దీ హెయిర్ని అచీవ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.